ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, హౌ ఆర్ యు ఆల్? బాగున్నారా? దేవుడు మరి ఒక సండే రోజు ఈరోజు ఈ రీతిగా మనం కలుసుకోవడానికి, మళ్ళీ దేవుని మాటలు వినడానికి మనకు ఒక ఆదివారం దేవుడు ఇచ్చాడు కదా. దేవునికి వందనాలు చెల్లిద్దాము. ముందుగా చిన్న ప్రార్థనతో మనం సండే స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్, గో డౌన్, నీల్ డౌన్ చేస్తే చాలా బాగుంటుంది. నీల్ డౌన్ చేసి దేవుని స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేస్తుంది. ఈరోజు నాతో మాట్లాడేసయ్యా, ఏ మాట ద్వారా నాతో మాట్లాడతావు అని అడిగి, మరి వినగలిగే చెవులు, గ్రహించే మనసు నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేసుకోండి పిల్లలు. ఓకేనా? కళ్ళు మూసుకోండి. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నీతిమంతుడా యేసయ్యా, నీ పాదాలకు వందనాలయ్యా. నీ మహాకృప చేత ప్రభు మరి ఇంకో వారంలో ప్రభు బిడ్డల్ని, నన్ను ప్రభు, మా కుటుంబాన్ని నైనా, మరి సండే స్కూల్ బిడ్డలందరి కుటుంబాన్ని మీరు క్షేమంగా కాపాడి సంరక్షించినందుకు మీకు వందనాలు. చిన్న బిడ్డలందరికీ ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు నాయన. మీరు మాకు చేస్తున్న ప్రతి మేలుకే వందనాలు. ఈ పాండమిక్లో ప్రభా మమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేస్తున్న రీతిని బట్టి నీకు లెక్కలేని వందనాలు. ఈ కరోనా టైంలో నాయన మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి, కానీ ప్రభా ఇళ్లలోనే మాకు నీ వాక్యం అందిస్తున్నందుకు నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రములయ్యా. ఈ సమయం ముందు ప్రభా సండే స్కూల్ క్లాస్ వినడానికి ఆశతో ప్రభా నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తూ మోకరించిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి చిన్ని హస్తాల్ని దీవించండి, వారిని ఆయురారోగ్యం ఇచ్చి వారిని మీ కాపుదల్లో భద్రపరచండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా, మంచి విశ్వాసులుగా ప్రభా, నీ కొరకు మంచి ప్రార్థనా పరులుగా నాయన వీళ్ళు నిలబడినట్లు తండ్రి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, కొద్దిసేపు నేను స్తుతించి ప్రభా నీ మాటలు విననే ఉండగా ప్రభా నాతో ఈ బిడ్డలతో కూడా మీరు మాట్లాడమని నేను నజరేయుడైన యేసయ్య శక్తిగల నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చిల్డ్రన్, ఒక సాంగ్ పాడుకుందాము. మీ అందరికి తెలిసిన సాంగ్ ఇది, గాడ్స్ లవ్ టు మీ ఈజ్ వండర్ఫుల్. తర్వాత నేను ఒక సాంగ్ నేర్పిస్తాను. ఫస్ట్ అయితే మనము దేవుని ప్రేమ గురించి మీ అందరికి తెలుసు కదా, విత్ యాక్షన్స్ చేస్తే బాగుంటుంది. నేను కూడా యాక్షన్స్ చేస్తాను. గాడ్స్ లవ్ టు మీ ఈజ్ వండర్ఫుల్, రైట్? ఓకే. God's love to me is wonderful. God's love to me is wonderful. God's love to me is wonderful. Oh, how wonderful love. So high, I can't get over it. So deep, I can't get under it. So wide, I can't get around it. Oh, how wonderful love. Malaksa. God's love to me is wonderful. God's love to me is wonderful. God's love to me is wonderful. Oh, how wonderful love. So high, I can't get over it. So deep, I can't get under it. So wide, I can't get around it. Oh, how wonderful love. ఓకే చిల్డ్రన్, నేను ఒక సాంగ్ నేర్పిస్తాను మీకు. నేను పాడతాను, మీకు ఒక స్లైడ్ వేస్తాను, నాతో కలిసి పాడండి. వీలైతే నెక్స్ట్ వీక్ నేను మీకు, అంటే మళ్ళీ నేను క్లాస్ చెప్పేటప్పుడు మీకు యాక్షన్స్తో ఈ సాంగ్ నేర్పిస్తాను. ఓకేనా? మీ అందరు వినుంటారు అనుకుంటా. నేను ఇది పాడైనా నాకు గుర్తులేదు, బట్ స్టిల్ ఐ వాంట్ టు జస్ట్ సింగ్ దిస్ సాంగ్. ఈరోజు లెసన్కి సరిపడా ఈ సాంగ్ అనమాట ఇది, రైట్? AK-47 గన్ అయితే నాకేమీలే, ఏ ఫైరింగ్ రైఫిల్లోని బుల్లెట్ అయితే మీలే. AK-47 గన్ అయితే నాకేమీలే, ఏ ఫైరింగ్ రైఫిల్లోని బుల్లెట్ అయితే మీలే. భయం లేదు, దుఃఖం లేదు ఏ వేళలో యేసయ్య తోడుండగా. దయం లేదు, భూతం లేదు మా ఇళ్ళలో యేసయ్య కలిసుండగా. భయం లేదు, దుఃఖం లేదు ఏ వేళలో యేసయ్య తోడుండగా. దయం లేదు, భూతం లేదు మా ఇళ్ళలో యేసయ్య కలిసుండగా. లల్లల్లల్లల్లల్లల్లల్లల్లా, లల్లల్లల్లల్లల్లల్లా, లల్లల్లల్లల్లల్లల్లల్లా, లల్లల్లల్లల్లల్లా. ఏ బాణం గురిపెట్టుతూ సాతాను ఎదురొచ్చినా,
నా ప్రాణం తీయాలని పన్నాగమే పన్నినా, ఏ బాణం గురిపెట్టుతూ సాతాను ఎదురొచ్చినా, నా ప్రాణం తీయాలని పన్నాగమే పన్నినా, భయం లేదు దుఃఖం లేదు ఏ వీళ్ళల్లో యేసయ్య తోడుండగా, దయం లేదు భూతం లేదు మా ఇళ్ళల్లో యేసయ్య కలిసుండగా. లల్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 లా లల్లల్లల్లల్లల్లల్లల్లా లల్లల్లల్లల్లల్లల్లల్లల్లా లల్లల్లల్లల్లల్లల్లా. పిల్లలు నచ్చింది కదా ఈ సాంగ్? ఐ థింక్ నేను నేర్పించాను. ఓకే, నెక్స్ట్ వీక్ వీలైతే ఈ సాంగ్ ఇప్పుడు స్లైడ్ వేసాను కదా, నెక్స్ట్ వీక్ వీలైతే నేను మీకు యాక్షన్స్తోని ఈ సాంగ్ నేర్పిస్తాను. రైట్? AK-47 గన్ అయితే నాకేంటంటే ఏ గన్ను లాంటి ఆయుధమైన నా మీదకి వచ్చినా, ఒక రైఫిల్ లాంటి బుల్లెట్ పెట్టి నా పైకి వచ్చినా కానీ నేను భయపడను. ఎనిమి నా పైకి రైఫిల్తో బుల్లెట్తో వచ్చినా నేను భయపడను. కానీ ఎందుకు భయపడనంట? యేసయ్య నాకు తోడున్నాడు కాబట్టి నేను భయపడను. ఇంకా సైతాను ఎప్పుడు మన పైన పాయింట్ చేసి మనల్ని ఎప్పుడు చంపాలని ట్రై చేస్తుంటుంది కదా, మనల్ని కింద పడేయాలని ట్రై చేస్తుంటుంది కదా, మనకు ఆపద కలిగించాలని ట్రై చేస్తుంది కదా. సో ఏ బాణం గురిపెట్టి నా సాతాన్ని ఎదురొచ్చినా నేను దాన్ని ఎలా చేయిస్తాను? నా ప్రాణం తీయాలన్నా ఏం చేసినా కానీ ఐ విల్ నాట్ ఫియర్ బికాజ్ గాడ్ ఈజ్ విత్ మీ కదా. పిల్లలు, ఈరోజు నేను ఒక చిన్న మెమరీ వర్స్ నేర్పిస్తాను. ఓకే చిల్డ్రన్, మన మెమరీ వర్స్ ఈరోజు ఐషియా 41:10. మీ అందరికీ బాగా తెలిసిన వర్స్ ఇది, కానీ ఒకసారి చదువుకుందాము, తర్వాత మీరు నేర్చుకోవాలి తప్పకుండా. పిల్లలు, అక్క ఏం అడగట్లేదు కదా, లేకపోతే మేము సండే స్కూల్కి వెళ్ళట్లేదు కదా అని డోంట్ నెగ్లెక్ట్ నాన్న. వాక్యాలు మీరు నేర్చుకుంటే ఏమవుతుందంటే, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ హార్ట్లో వాక్యం ఉందనుకో, అది మీకు ఎంతో ధైర్యం ఇస్తుంది, ఎంతో బలం ఇస్తుంది అన్నమాట. అందుకే మెమరీ వర్సెస్ నేర్చుకోమని చెప్తాం. రైట్? ఓకే, ఐషియా 41:10. So do not fear, for I am with you. Do not be dismayed, for I am your God. I will strengthen you and help you. I will uphold you with my righteous hand. మళ్ళీ ఒకసారి చెప్తాను. So do not fear, for I am with you. Do not be dismayed, for I am your God. I will strengthen you and help you. I will uphold you with my righteous hand. పిల్లలు, తెలుగులో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు తెలుగులో నేర్చుకోండి. ఐషియా 41:10. రైట్? సరే, ఈరోజు లెసన్కి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను పిల్లలు. ఇది నిజంగా జరిగినది. యాక్చువల్లీ ఒక ఫ్లైట్ వెళ్తుంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. సపోజ్ హైదరాబాద్ నుంచి ఇంకేదైనా ప్లేస్కి వెళ్తుంది అనుకుందాం. ఆ ప్లేస్లో అంటే ఫ్లైట్లో ఉన్న జనాలందరూ కూడా టర్బులెన్స్ అంటారు. ఫ్లైట్లో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, దిగేటప్పుడు కొన్నిసార్లు మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి ఫ్లైట్లో. అయితే ఈ ఫ్లైట్ అంతా కూడా జనాలు నిండుకొని ఉన్నారు. ఇంకా కొద్దిసేపట్లో, ఇంకొక హాఫ్ అన్ అవర్లో లేకపోతే ఇంకొక 40 మినిట్స్లో మా డెస్టినేషన్కి మేము వెళ్ళిపోతాము అనుకునే టైంలో ఏమవుతుందంటే, ఫ్లైట్లో టర్బులెన్సెస్ అంటే ఇట్లా జర్క్స్ లాగా వస్తూ ఉంటుంటే ఫ్లైట్లో ఉన్న వాళ్ళు అందరూ భయపడుతున్నారు. పిల్లలు టెన్షన్ పడుతున్నారు. అమ్మో ఏమైపోతుందో ఊగిపోతున్నారు. అయితే ఒక సీట్లో ఒక అంకుల్ ఉన్నాడు, ఆయన పక్కన ఒక చిన్న బాబు కూర్చొని ఉన్నాడు. అయితే ఆ బాబు మాత్రము చక్కగా ఆడుకుంటున్నాడు తన దగ్గర ఉన్న టాయ్స్తోని. హీ వాజ్ ప్లేయింగ్. అందరేమో ఆయన పక్కన కూర్చున్న అంకుల్ కూడా ఆ ఫ్లైట్ ఎప్పుడైతే మూమెంట్స్ ఇస్తుందో, జర్క్స్ ఇస్తుందో చాలా భయపడుతూ అమ్మో అనుకుని టెన్షన్ పడుతున్నాడు. ఆ మూమెంట్స్ వచ్చినప్పుడల్లా ఈ పక్కన బాబు కేసు చూస్తుంటే ఆ బాబు మాత్రం చాలా నిదానంగా హాయిగా కూర్చొని ఆయన గేమ్స్ ఆయన దాంట్లో ఉన్నాడనమాట. హ్యాపీగా ఆడుకుంటున్నాడు భయం లేకుండా. అయితే కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఫ్లైట్ ఎక్కడికి ల్యాండ్ అవుతుంటుంది కదా, ఎయిర్పోర్ట్లో దిగే టైం కల్లా, ల్యాండ్ అయ్యే టైం కల్లా మళ్ళీ అట్లా టర్బులెన్సెస్ వస్తూ ఉంటే అంతా భయపడిపోతున్నారు. ఏమవుతుందో అమ్మ అనేసి భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. కానీ ఎట్ లాస్ట్కి ఫ్లైట్ నెమ్మదిగా దిగి ఏమంటారు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది అనమాట. ల్యాండ్ అయినప్పుడు ఇంకా కొంచెంసేపు రన్వే పైన తిరుగుద్ది కదా, ఆ టైంలో ఆ పక్కనున్న అంకుల్ అంటాడు, ఏంటి బాబు నీకు అసలు భయం కాలేదా, నీకు అస్సలు ఇంత నెమ్మదిగా హాయిగా ఎట్లా కూర్చున్నావు నీవు అని అడుగుతాడనమాట. అప్పుడు ఆ బాబు చెప్తాడు, నేను ఫ్లైట్ ఎక్కే ముందు ఈ ఫ్లైట్ నడిపేది మా డాడీ అని నాకు తెలిసింది. మా డాడీ ఐఎమ్ ద పైలట్ టుడే అన్నాడు.
కాబట్టి మా డాడీయే పైలట్గా ఉన్నప్పుడు, మా డాడీయే ఈ ఫ్లైట్ని ఎగిరేసినప్పుడు వై షుడ్ ఐ ఫియర్ అని అంటారు పిల్లలు. చూసారా, ఆ పిల్లోడికి వాళ్ళ డాడీ మీద అంత నమ్మకం. యేసయ్య కూడా మనం కూడా ఆయన పైన ఇంత ట్రస్ట్ చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. మీరు నిజంగా యేసయ్యని మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నా దేవుడు నాకు ఉన్నాడని మీరు ట్రస్ట్ చేస్తున్నారా? దేవుడు అంటున్నాడు, ఒక తండ్రి మీద చిన్న పిల్లవాడు ఎంత నమ్మకం ఉంచుతాడో అదే రీతిగా మీరు కూడా నా పైన ట్రస్ట్ ఉంచాలని యేసయ్య ఆశిస్తున్నాడు. సరే, ఈరోజు అదే ఈ సంఘటన ఆధారం చేసుకొని బైబిల్లో ఉన్న ఒక లెసన్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఉన్నాడు, అలా ఒక కింగ్ ఉన్నాడు. ఆయన పేరు హిజ్కియా. ఆయన ఆహాజ్ కుమారుడు, వాళ్ళ అమ్మ పేరు అబీజా. వీళ్ళు యూదా దేశానికి ఈయన కింగ్ అయ్యాడనమాట. అయితే ఆహాజ్ రాజు చాలా చెడ్డవాడనమాట. అంటే చెడ్డవాడంటే ఇతర దేవతలను అన్నింటినీ కూడా ఆరాధిస్తూ దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ వచ్చాడు. ఎవరు? ఆహాజ్ రాజు. కానీ ఆయన కుమారుడైన హిజ్కియా మాత్రము వాళ్ళ డాడీని ఫాలో అవ్వలేదు పిల్లలు. కానీ ఆయన ఎవరిని ఫాలో అయ్యేది తెలుసా? దావీదు. అంటే ఇంతకుముందు ఫస్ట్ ఉన్న కింగ్ని, దావీదు రాజుని ఫాలో అవుతూ ఆయన ఏ విధంగా యెహోవా దేవుణ్ణి ఆరాధించాడో, ఆశ్రయించాడో, ఏ విధంగా అయితే యెహోవా దేవుని మనస్ఫూర్తిగా ప్రేమించాడో అదే రీతిగా హిజ్కియా కూడా ప్రేమించాడనమాట. అయితే ఆయన ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ ఎప్పుడైతే వాళ్ళ డాడీ కింగ్గా ఉన్నాడో చాలామంది యూదా ప్రజలంతా కూడా విగ్రహాలను మొక్కుతున్నారు, ఆరాధిస్తున్నారు. అషేరా పోల్స్ అని, తర్వాత ఇంకా ఇతర దేవతలను అన్య దేశంలో, అంటే ఇతర దేశంలో వేరే కంట్రీస్ పీపుల్ వీళ్ళ ల్యాండ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏవైతే పూజలు చేస్తున్నారో, వాళ్ళు దేనికైతే మొక్కుతున్నారో వీళ్ళు కూడా వాటికి పూజించడము చేస్తూ ఉన్నారనమాట. కానీ దేవుడికి అది ఇష్టమా పిల్లలు? అన్యులు ఆచరించేవి మనం ఆచరించిన దేవుడికి ఇష్టమా? ఇష్టం లేదు కదా. ఎందుకంటే ఫస్టే ఆయన మోసెస్ ద్వారా మనకు కమాండ్స్ ఇచ్చారు, నన్ను తప్ప ఇంకా ఏ దేవుణ్ణి మీరు ఆరాధించడానికి లేదు, నాకు తప్ప ఇంకా ఏ విగ్రహాన్ని మీరు చేసుకుని దానికి పూజించడానికి వీలు లేదని దేవుడు ఒక కమాండ్ని ఇశ్రాయేలు యూదా ప్రజలకు ఇచ్చినారు పిల్లలు. కానీ మరి యూదా ప్రజలు దాని నుంచి దూరం వెళ్ళిపోయి దేవుణ్ణి బాధ పెట్టారంట. కానీ హిజ్కియా ఎప్పుడైతే కింగ్ అయ్యాడో ఏం చేశారు తెలుసా? ఎత్తైన స్థలాల్లో ఏవైతే ఈ యొక్క ష్రైన్స్ కట్టారో, ఈ యొక్క పూజలు చేసుకోవడానికి పెద్ద పెద్దవి బొమ్మలు పెట్టారో అవన్నీ కూడా పడగొట్టేసి అవన్నిటిని కూడా నిర్మూలన చేసేసి మొత్తం అంతా కూడా ఆ దేశంలో విగ్రహాలను కొట్టివేశాడు పిల్లలు. ఎంత మంచి కింగ్ కదా, ఎంత మంచి వ్యక్తి కదా హిజ్కియా. అయితే ఆయన దేవుణ్ణి ప్రేమించాడు పిల్లలు. ఆయన దేవునికి ఇష్టానుసారంగా జీవించాలని ఆశపడ్డాడు. అందుకే ఆ విగ్రహాలన్నీ కొట్టేశాడు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నారు పిల్లలు. దేవునికి ఇష్టం లేని విగ్రహాలు నీ లోపల ఏమున్నాయి? దేవుడికి ఇవ్వకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు దేనికి ఇస్తున్నావు? లేవగానే టీవీ ఆన్ చేస్తున్నావా? లేవగానే ఫోన్లు పట్టుకుంటున్నావా? లేవగానే మీకు ఇష్టమైన పనులు ఏమైనా చేస్తున్నారా? అలా కాకుండా ఇఫ్ యూ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గాడ్ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ యూ. హిజ్కియా రాజు దేవుడి పైన చాలా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవుని మీద చాలా నమ్మకం పెట్టుకుంటాడు పిల్లలు. ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచుతాడు. అయితే అందుకని ఆయన ఆ దేశంలో ఉన్న మిగతావన్నీ కూడా, అంటే ఇతర దేవతలకు సంబంధించినవి అన్నీ కూడా నాశనం చేపిస్తాడు. కానీ ఆ ప్రజలందరికీ కూడా మళ్ళీ దేవుని వైపు తిరగమని, యెహోవా దేవుని ఆరాధించమని, ఆయనే నిజమైన దేవుడని వాళ్ళందరికీ చెప్పి మరి దేవుని ఆరాధించేలాగా చేస్తాడనమాట. అయితే ఒకరోజు ఇలా జరుగుతున్న టైంలో పీస్ఫుల్గా ఉన్నాడు హిజ్కియా, బాగున్నాడు. కానీ సడన్గా ఒక లెటర్ వచ్చింది. ఒక సెనెకెరిబ్ అని అషూరు రాజు, కింగ్ ఆఫ్ అసరియా సెనెకెరిబ్ ఏం చేస్తాడంటే అటాక్ చేయడానికి వీళ్ళున్న ప్లేస్ యూదా దేశం కదా, యూదా దేశం మీద అటాక్ చేయడానికి వస్తాడనమాట. వచ్చే ముందు ఆయన వాళ్ళ చీఫ్ కమాండర్స్ని పంపించి, ఫీల్డ్ కమాండర్స్ని పంపించి వాళ్ళతోని ఒక మాట చెప్పమంటాడనమాట. అయితే హిజ్కియాని కలుసుకోవడానికి వచ్చినప్పుడు హిజ్కియా దగ్గర ఉన్న మరి ఆఫీషియల్స్ని కూడా హిజ్కియా పంపించినప్పుడు ఆ ఫీల్డ్ కమాండర్, ఎవరు ఫీల్డ్ కమాండరు? అషూరు రాజు, ఎవరైతే సెనెకెరిబ్ దగ్గర ఉన్న కమాండర్ వచ్చి హిజ్కియా రాజు దగ్గర ఉన్న ఆఫీషియల్స్తోని మాట్లాడతాడనమాట. ఏం మాట్లాడతాడంటే, ఇదిగో నువ్వు మా రాజుకి మీరు లొంగిపోకపోతే, మా రాజుకి మీరు మా రాజుతో యుద్ధం చేయకుండా మిమ్మల్ని మీరు లొంగిపోతే మేము మీకు మంచి అన్నీ ఇస్తాము, మా దేశానికి తీసుకెళ్తాము. కానీ మీరు ఒకవేళ మా రాజు మాట వినకుండా మాతో ఫైటింగ్కి వస్తే మాత్రము ఇదిగో
మీరు నమ్ముకుంటున్న దేవుడు మీకు ఏమీ సహాయము చేయడు. మీకు ఇతర రాజ్యంలో ఒక దేశాలు చూశారు కదా, ఇతర కింగ్డమ్స్ యొక్క వాళ్ళ దేవతలు ఏమన్నా ఆ కింగ్డమ్స్ని కాపాడగలిగారా? ఆ రాజుల్ని కాపాడగలిగారా? ఆ దేశాన్ని కాపాడగలిగారా? కాపాడలేదు. కాబట్టి మీరు కూడా మీ రాజుకి చెప్పండి, మీ హిజ్కియాకి చెప్పండి, ఒకవేళ ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ యువర్ గాడ్ దట్ యువర్ గాడ్ విల్ కమ్ అండ్ హెల్ప్ అస్, ఇట్ ఈస్ నాట్ సో. మీ దేవుడు మా చేతిలో నుంచి మిమ్మల్ని కాపాడలేడు. మా ఒక రాజు వచ్చి తప్పకుండా మిమ్మల్ని అటాక్ చేసి మేము మిమ్మల్ని స్లేవ్స్ చేసేసుకుని లేకపోతే మీ పైన జయం పొందుతామని హిజ్కియాతోని అనమని వాళ్ళ అఫీషియల్స్తోని చెప్తారనమాట. ఈ మాటలు మరి తీసుకెళ్ళి ఎప్పుడైతే హిజ్కియా చెప్తారో హిజ్కియా చాలా మరి దేవుని సన్నిధిలో బాధతోని ప్రార్థన చేస్తారనమాట. అయితే ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ దగ్గర యెషయా ప్రవక్త ఉన్నాడు. ఆ టైంలో ప్రాఫిట్ ఎవరంటే యెషయా ప్రాఫిట్. యెషయా వచ్చి వాళ్ళకి చెప్తాడు, భయపడొద్దు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మీకు ఏమీ కాదు అని చెప్తాడు. మన రాజు తిరిగి వెళ్ళిపోతాడు, మీకు ఏమీ కాదని. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ సెనెకెరిబ్ ఎప్పుడైతే ఆయనకి కాల్ వస్తుంది అనమాట వేరే దగ్గర నుంచి, ఏమన్నా ఐగుప్తు రాజు మీ దేశం మీద అటాక్ చేస్తున్నాడు అన్నప్పుడు సెనెకెరిబ్ పారిపోతాడనమాట. పారిపోడు అంటే ఆ దేశం వాళ్ళతో ఫైటింగ్ చేయడానికి వెళ్ళిపోతున్న టైంలో ఆయన సెనెకెరిబ్ హిజ్కియాతోని ఒక లెటర్ పంపిస్తాడనమాట. ఏమని, డోంట్ థింక్ దట్ నేను నిన్ను అటాక్ చేయకుండా లేకపోతే నీ రాజ్యాన్ని నేను పట్టుపడకుండా నిన్ను అటాక్ చేయకుండా నేను ఉంటానని అనుకుంటున్నావేమో. ఇట్ ఈస్ నాట్ ట్రూ. నేను ఎట్లాగైనా నేను వచ్చి నీతో యుద్ధం చేస్తాను, నువ్వు నాకు లొంగిపోకపోతే నేను నిన్ను అటాక్ చేస్తాననేసి చాలా భయంగా ఒక ఉత్తరం రాసి, భయపెట్టే ఉత్తరము రాసి పంపిస్తాడనమాట. ఎవరికి? హిజ్కియాకి ఏమని చెప్తాను, నువ్వు నమ్ముకుంటున్న దేవుడు నిన్ను కాపాడుతాడని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, కానీ మిగతా దేశాల ఒక దేవతలను ఎవరన్నా కాపాడగలిగారా? నా చేతిలో నుంచి నేను అన్ని రాజ్యాలకి అన్ని కింగ్డమ్స్లో నేను ఓడించేశాను, వాళ్ళపైన నేను జయం పొందాను, నిన్ను కూడా అలాగే చేస్తానని హిజ్కియాని బెదిరించి ఒక ఉత్తరం రాసినప్పుడు ఆ లెటర్ తీసుకెళ్ళి హిజ్కియా ఏం చేస్తాడు తెలుసా పిల్లలు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఆ లెటర్ తీసుకొని వెళ్ళి దేవుని మందిరంలో ఆ లెటర్ ఓపెన్ చేసి దేవుని సన్నిధిలో పెట్టి ఎంతగా ప్రార్థన చేస్తారండి. ఇది మీరు 2 Kings 19th చాప్టర్లో 14th verse నుంచి చదివితే ఆయన ఏ రీతిగా ప్రార్థన చేస్తాడో దేవుని సన్నిధిలో మీకు తెలుస్తుంది పిల్లలు. 18th చాప్టర్లో నుంచి మీకు నేను ఇప్పుడు చెప్పే లెసన్ అంతా కూడా ఉంటుంది, చాలా డీటెయిల్గా ఉంది అక్కడ ఎలా జరుగుతుంది, ఎవరెవరు వస్తారు అన్నీ కూడా. బట్ ఐ వాంట్ టు బ్రింగ్ టు యువర్ ఒక 2-3 పాయింట్స్ మాత్రమే నేను ఈ లెసన్లో మీకు చెప్పాలనుకుంటున్నాను. భయపట్టేవాడు ఎంత గొప్పోడైనా సరే మన నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడు, అందరికన్నా కూడా శక్తిమంతుడు. అవును పిల్లలు, నేను మీకు ముందు ఒక షార్ట్ స్టోరీ చెప్పాను కదా, ఏ విధంగా అయితే డాడీ నాకు సహాయం చేస్తాడు, డాడీ నాకు తోడుగున్నాడు, నాకు ఏం కాదు అని ఎంత ధైర్యంగా చిన్న బాబు ఉన్నాడో, హిజ్కియా కూడా మరి ఆయనకు భయం వేసినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు, అడిగాడు. ఆ లెటర్ని దేవుని సన్నిధిలో పరిచి, ఇదిగో ప్రభువా, ఇదిగో అన్యుడు, వీడికి నువ్వెవరో తెలియదు, నువ్వు ఎంత గొప్ప దేవుడో తెలియదు, కానీ నువ్వు మా పక్షాన ఉన్నావు ప్రభువా, నువ్వు మాతో ఉన్నావు, ఇదిగో నిన్ను అవమానపరిచేలాగా నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు ఈ రాజు, కాబట్టి ఈయనకు నువ్వేంటో చూపించు ప్రభువా అని, నువ్వు మాతో ఉన్న దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు అని నువ్వు చూపించు ప్రభువా అని ప్రార్థన చేస్తాడనమాట. వీళ్ళకి అప్పుడు ఈ రీతిగా ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఆయనకి జవాబిస్తాడు. ఏమని, ఇదిగో సెనెకెరీబు ఏ దారిలో వచ్చాడు అదే దారిలో రిటర్న్ వెళ్ళిపోతాడు, నువ్వేమాత్రము భయపడొద్దు అని దేవుడు ఆయనకి వాక్కునిస్తాడు. పిల్లలు, అదే రీతిగా ఏం జరుగుతుంది మీకు చెప్పనా నేను? యెషయా ప్రాఫిట్ మళ్ళీ హిజ్కియాకి ఆన్సర్ ఇచ్చి మరి దేవుడు యెషయా ప్రవక్తతో మాట్లాడి హిజ్కియాకి చెప్పమని చెప్తాడనమాట. ఏమని, భయపడొద్దు, ఒక్క బాణం కూడా సెనెకెరీబు ఈ దేశం పైన వెయ్యడు, ఎలా వచ్చాడో అలాగే తిరిగి వెళ్ళిపోతాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడని హిజ్కియాకి చెప్పినప్పుడు హిజ్కియా ధైర్యం తెచ్చుకుంటాడనమాట. తెలుసా పిల్లలు, ఆ రోజు ఏం జరుగుతుందో తెలుసా? మన దేవుడు సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడు ఏం చేస్తాడంటే, ఈ అషూరులు ఎవరైతే అసేరియన్స్ అని ఉన్నారు కదా, అసేరియన్స్ పైన కింగ్ సెనెకెరీబ్ కదా, ఈ అషూరులు అంతా కూడా యూదా దేశాన్ని అటాక్ చేద్దామని యెరూషలేం పట్టణం దగ్గర, యూదా దేశం దగ్గర అంతా క్యాంప్ వేసుకుని కూర్చుంటారు అనమాట. ఆ రోజు వాళ్ళు సిటీ ఎంటర్ కాకుండానే వాళ్ళు క్యాంప్ వేసుకుని సిటీ చుట్టూ దేశం చుట్టూ కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అదే నైట్
దేవుడు ఓన్లీ 1 ఏంజిల్ని పంపించి, ఒకే ఒక ఏంజిల్ని పంపించి ఎంతమందిని పడుకున్న ఆ సైన్యం అంతలో కూడా 1,85,000 మెంబర్స్ ఆ రోజు చనిపోతారు పిల్లలు. ఆ దూత వెళ్ళి అందరినీ హతము చేసేస్తుంది పిల్లలు. ఏమన్నా ఫైటింగ్ చేశారా? వీళ్ళేమన్నా హిజ్కియా కానీ యూదా దేశ ప్రజలు కానీ సెనెకెరెబు అసీరియలతో ఫైటింగ్ చేశారా? యుద్ధం చేశారా? చేసే అవసరమే రాలేదు పిల్లలు. ఎందుకంటే దేవుడు ఆయన దూతను పంపించి వాళ్ళు పడుకున్నట్టుగానే 1,85,000 మెంబర్స్ అదే నైట్ చనిపోతారనమాట. వారు మార్నింగ్ లెగ్సి చూస్తే ఎంతో మంది సైన్యము చనిపోయి ఉంటుందన్నమాట. అప్పుడు ఆ సంగతి చూడగానే సెనెకెరెబు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వేరే దేశంకి కాల్ వస్తుంది కదా అతనికి, ఐగుప్తు దేశంలో యుద్ధం చేయడానికి వచ్చారు. వెళ్ళిపోయినాక కొన్ని రోజులకి ఏమవుతుందో తెలుసా? ఆయన కుమారులే ఆయనను వధించేస్తారంట, అంటే చంపేస్తారనమాట ఆయనని. సో పిల్లలు, ఎవరైతే దేవుని బిడ్డల పైన ప్లాన్ చేస్తారో దేవుడు వారి పక్షాన వారిని ఏ విధంగా దేవుడు నాశనం చేస్తాడో మనం ఈరోజు చూసాం ఈ లెసన్లో. హిజ్కియా పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. అయితే లెసన్ అయిపోయింది. లెసన్లో ఏం జరిగింది? యుద్ధం జరగలేదు, కానీ ఎవరు ఫైటింగ్ చేశారు? ఎవరు వాళ్ళని కాపాడారు? హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు దూతను పంపించాడు. దూత వెళ్ళి ఏం చేసింది? 1,85,000 మెంబర్స్ని 1 నైట్లో చంపేసింది పిల్లలు. కాబట్టి ఇలాంటి విజయం నీకు కావాలంటే, అంటే నాకెవరున్నారక్క ఎనిమీస్, మాకేం ఎనిమీస్ అనుకోవద్దు పిల్లలు. ఈ లెసన్లో ఉన్న మెయిన్ పాయింట్స్ మీకు నేను చెప్పాలనుకుంటున్నా. ఇదిగో హిజ్కియా ఎలాంటి వ్యక్తి చెప్పాను నేను? హీఈస్ అ రైచియస్ మ్యాన్ అని చెప్పాను కదా, దేవుని ఆరాధిస్తున్న వ్యక్తిని అని చెప్పాను కదా. మీరు కూడా దేవుని యందు ప్రార్థనలో దేవుని వాక్యం చదువుకుంటూ బాగుంటున్న టైంలో కొన్నిసార్లు సాటన్ మీ పైకి అటాక్ చేస్తుంది. అది మీ ఫ్యామిలీలో ఎవరికైనా, మీ రిలేటివ్స్కి, మీ ఇంట్లో పెద్ద గ్రాండ్ పేరెంట్స్కి, ఎవరికైనా ఇప్పుడున్న పరిస్థితికి, పాండమిక్ సిచ్యువేషన్కి కరోనానే రావచ్చు, మీ పేరెంట్స్కి రావచ్చు, మీ ఇంట్లో మీ అక్క చెల్లెలకి రావచ్చు. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవా, ఆ కరోనా మా ఇంటికి రాకుండా కాపాడు. ఒకవేళ మా ఇంట్లో వచ్చిన వాళ్ళకైనా తండ్రి అది తగ్గిపోయేలాగిన సహాయం చేయి ప్రభా, మమ్మల్ని కాపాడు అని ప్రార్థన చేయాలి. భయపెడుతుంది సైతాను మనని. అందుకని మనం ఏం చేయాలి? మిమ్మల్ని చంపేస్తాను, మేము సిక్ చేస్తానని భయపెడుతుంది. కానీ ఈ సేమ్ సెనెకెరెబు లాగా మనం భయపెడుతుంది. కానీ పిల్లలు, దేవుడు అంటున్నాడు కదా, డు నాట్ ఫియర్ ఫర్ ఐ యామ్ యువర్ గాడ్. నేను మీ దేవుడినై ఉన్నాను కాబట్టి మీరు భయపడొద్దని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు హిజ్కియా చేసినట్టు ప్రార్థన చేద్దామా? మన దేశం కోసం, మనం ఉంటున్న తెలంగాణ రాష్ట్రం కోసం, మన చర్చ్ మెంబర్స్ కోసం, మనం ఉంటున్న ఏరియా కోసము ప్రార్థన చేద్దామా? యేసయ్య మమ్మల్ని ప్రొటెక్ట్ చేయి, కాపాడు, నువ్వు మా దేవుడు, మమ్మల్ని భయపడదని చెప్పావు. మేము భయపడం యేసయ్య, మేము నిన్ను ట్రస్ట్ చేసినాం. అవును, నువ్వు మా తండ్రివి, మా దేవుడవు, మాకు సహాయం చేస్తావు. ప్రార్థిస్తే చాలు నాయన, నిన్ను అడిగితే చాలు ప్రభా, నీ గొప్ప ప్రొటెక్షన్ని మాకు ఇస్తావు అని మీరు నమ్మాలి పిల్లలు. మీరు నమ్మితే తప్పకుండా గొప్ప కార్యాలు మీరు చూస్తారు. భయం వేస్తుందా? మీ పేరెంట్స్, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కరోనా వస్తే మీరు భయపడుతున్నారా? డోంట్ ఫియర్ అని ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న పిల్లలు. బికాస్ గాడ్ ఈస్ విత్ యూ. ఒకవేళ వచ్చినా దాన్ని దేవుడు మిమ్మల్ని మీ దగ్గర నుంచి తరిమి కొడతాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేయండి, యేసయ్య సన్నిధిలో మోకరించండి. ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్న ఐషియా 41:10 మళ్ళీ ఒకసారి చదువుకోండి పిల్లలు. మీకు ఎంత ధైర్యం వస్తుందో, దేవుడు మిమ్మల్ని ఎంత బలపరుస్తాడో. చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో. చిన్న ప్రార్థన చేసుకుని, యేసయ్య నా లోపల ఫియర్ ఉంది నాయన, బయటికి వెళ్తే నాకు ఏమవుతుందో అని ఫియర్ ఉంది ప్రభా, మా చుట్టాలకి, మా బంధువులకి, మా గ్రాండ్ పేరెంట్స్కి ఏమైపోతుందని భయం ఉంది యేసయ్య, నాకు సహాయం చేయని చిన్న ప్రార్థన చేసుకుని మోకాలు నుండి పిల్లలు. ఒకవేళ సిక్కున్నారా మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ, మీ అంకుల్స్, ఆంటీస్, మీ సిస్టర్స్ కానీ ఎవరన్నా సిక్కున్నారా? ఒక్కసారి ప్రార్థన చేయండి. యేసయ్య, సెనెకెరెబు ఎప్పుడైతే హిజ్కియా పైకి యుద్ధానికి వచ్చాడో ప్రభా, నువ్వు ఆయనకు తోడున్నానని ధైర్యం ఇచ్చావు. ఈరోజు లార్డ్, ఐ ట్రస్ట్ ఇన్ యూ లార్డ్, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభా అని చిన్న ప్రార్థన చేయండి. నేను కూడా మీతో ప్రార్థన చేస్తాను పిల్లలు. మీ హార్ట్లో చిన్న ప్రార్థన చేసుకోండి. ఐ ట్రస్ట్ ఇన్ యూ మై ఫాదర్, ఐ ట్రస్ట్ ఇన్ యూ ఓ గాడ్, హెల్ప్ మీ లార్డ్ టు నాట్ ఫియర్. నేను భయపడకుండా ధైర్యము నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయండి. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, పరిశుద్ధుడా, యేసయ్య నీ పాదాలకు వందనాలు. అయ్యా, మంచి లెసన్ ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, నాయన హిజ్కియా ప్రార్థించినప్పుడు
నాయన మరి నీతిమంతుడిగా ఉన్నప్పుడు ప్రభా, ఆయన నీ త్రోవలో నడుచుతున్నప్పుడు ప్రభా, నాయన నువ్వు ఆయనకు తోడైనందుకు వందనాలు ప్రభా. ఒక గొప్ప సమస్య ఆయనకు వచ్చినప్పుడు ప్రభా, సెనేకరిబ్ అనే రాజునైనా అటాక్ చేయడానికి, నాయన యూదా దేశాన్ని నిర్మూలన చేయడానికి నాయన నువ్వు వచ్చినప్పుడు ప్రభా, నువ్వు హిజ్కియాతో మాట్లాడావు నాయన, ధైర్యం తెచ్చుకోమన్నావు, డు నాట్ ఫియర్ అని చెప్పావు ప్రభా. అదే రీతిగా ఈరోజు ఈ సండే స్కూల్ వింటున్న చిన్న బిడ్డలందరితో నువ్వు చెప్తున్న మాట ప్రభు వారు అర్థం చేసుకుంటకు నాయన, భయపడొద్దని బిడ్డలందరికీ నువ్వు ధైర్యం తెచ్చుకోమని ప్రభు నువ్వు మాట్లాడుతున్నావు, నమ్ములాగా సహాయం చేయండి నాయన. ఇరుగు పొరుగు వారికి నాయన వ్యాధులున్న ప్రభా, మరి కరోనా ఉన్న తండ్రి, ఫ్యామిలీస్లో ఎవరైనా కరోనాతో బాధపడుతున్నా ప్రభా, నువ్వు వాటి నుండి తొలగించి బిడ్డలకి ఆయురారోగ్యం ఇస్తావని, నువ్వు ఫ్యామిలీని కాపాడుతావన్న ధైర్యం బిడ్డలకి ఇవ్వు ప్రభా. వాళ్ళని బలపరచు నాయన. ఫర్ యు ఆర్ అవర్ గాడ్, యు ఆర్ అవర్ లార్డ్ నాయన. మమ్మల్ని ప్రొటెక్ట్ చేసే దేవుడు నీవు కాబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇచ్చి కొద్ది వాక్యాన్ని మీరు దీవించండి. బిడ్డల విశ్వాసంలో, ఫెయిత్లో, నీలో ఈ యొక్క నాయన ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ధైర్యము కలిగి నాయన ప్రార్థన పరులుగా ఉంటున్నట్లు సహాయం చేయమని, నా ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని, తిరిగి మేము కలుసుకునేందుకు బిడ్డలందరికీ క్షేమంలో, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని దయచేయమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యు.